ఏలూరులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని సూట్ కేసు కలకలం రేపింది. ఏటీఎంలో సూట్ కేసు బాంబు ఉందనే సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏటీఎం వద్దకు బాంబ్ స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేశారు. ఫైనల్ గా దాన్ని ఖాళీ సూట్ కేసుగా తేల్చారు. బ్యాంక్ అధికారులు ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసి సూట్ కేసు మర్చిపోయి వెళ్లడంతో ఇంత హడావిడి జరిగింది. అసలు ఏటీఎంలోకి సూట్ కేసు ఎలా వచ్చింది, అందులో ఏముంది అనే దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో బాంబు ఉందంటూ కూడా కలకలం రేగింది. నిన్న అర్ధరాత్రి ఈ ఏటీఎంలో మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఏటీఎంలో ఒక సూట్ కేసు ఉంది. దాంతో కస్టమర్లు వచ్చిన వారంతా కూడా ఆ సూట్ కేసు ఎవరిదో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక 112 పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు. మీకు మరలా సీన్ రిక్రియేట్ చేసి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇదే ఏటీఎంలో అర్ధరాత్రి నిన్న బాంబ్ స్క్వాడ్ సైతం చెక్ చేశారు. ఇదే బాక్స్ ఈ సూట్ కేసుకి సంబంధించి ఇందులో బాంబు ఉందేమో అంటూ అనుమానంతో ఈ ఏటీఎంకి వచ్చినటువంటి కస్టమర్లు భయపడి పోలీస్ కంట్రోల్ రూమ్ 112కు ఫోన్ చేశారు. వెంటనే ఇక్కడికి బాంబ్ స్క్వాడ్ చేరుకున్నారు. మొత్తం ఏటీఎం అంతా క్షుణ్ణంగా పరిశీలించడం, ఈ సూట్ కేసుకి సంబంధించి మొత్తం అసలు ఇది పూర్తిగా వెరిఫై చేయడం ఇదంతా కూడా జరిగింది. అసలు ఒక 2 గంటల పాటు ఇక్కడ మీరు చూస్తున్న ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏటీఎంలో హైడ్రామా నడిచిందనే చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ప్రజలు ఇల్లు ఉన్నాయి. వీరందరూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో కంగారు పడిపోతున్నారు. అసలు ఈ సూట్ కేసుకి సంబంధించి అంటే ఈ సూట్ కేసు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి ఏటీఎంలో వదిలేశారు. సో ఇందులో ప్రమాదకరమైన పేల్డు పదార్థాలు ఉండే అవకాశం ఉంటుందేమో అన్న అవకాశం ఉంటుంది లేదా ఉండొచ్చు అన్న భయంతో పూర్తిగా కస్టమర్లు పూర్తి స్థాయిలో కంగారుపడి భయపడిపోయారనే చెప్పుకోవచ్చు. సుమారుగా 2 గంటల పాటు ఏలూరు 2 టౌన్ పోలీసులతో పాటుగా జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా కంగారు పడిపోయిన పరిస్థితి ఉంది. అసలు ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది అనేది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారు. సరే ఏంటి అసలు ఆ సూట్ కేసు ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు కదేంటి రాత్రి అంతా హైడ్రామా నడవడానికి గల కారణం ఏంటి? అది ఏమైందంటే క్యాష్ లోడ్ చేసాం సార్. మేము మా క్యాషియర్ గారు మేము వచ్చి క్యాష్ లోడ్ చేసాము. లోడ్ చేసి ఆ చిన్న ఫంక్షన్ ఉండటం వల్ల ఆ ఓవర్ లుక్లో ఇది మిస్ అయిపోయింది సార్. మిస్ అయిపోయి ఇక్కడ ఉండిపోయింది. అది మేము తర్వాత మేము ఫంక్షన్కి వెళ్ళిపోయాం. తర్వాత మధ్యలో కస్టమర్ ఒకరు కాల్ చేశారు. చేసిన తర్వాత మనకు తెలిసిందనమాట. మేము వచ్చేసరికి 10:30 అలా అయింది. అప్పటికే ఇదంతా జరిగిందని తర్వాత తెలిసి తర్వాత స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళి సార్తో సిఐ గారితో మాట్లాడేసి ఇలా రిపోర్ట్ కూడా రాసేసి ఇచ్చాము. ఓకే అన్నారు సార్, కూడా ఇచ్చేశారు. ఇంకా క్లియర్. మీకు తెలుసా బాంబ్ స్క్వాడ్ వచ్చింది, ఏటీఎం మొత్తం అంతా కూడా మొత్తం దులిపేశారు బాంబ్ స్క్వాడ్? మేము వచ్చిన తర్వాత తెలిసింది సార్. మాకు ఎవరు చెప్పలేదు. 10:30కి వచ్చిన తర్వాత మా ఎదురు హోటల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు అనమాట. ఆ వీడియో కూడా చూపించారు. ఇలాగ సార్ వచ్చారు సార్ అని. అది సార్తో కూడా మేనేజర్ గారితో కూడా మాట్లాడారంట వచ్చిన కానిస్టేబుల్ గారు. సూట్ కేసు నేను తీసుకెళ్తున్నాను వచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. అసలు సూట్ కేసులు ఏముంది ఒకసారి అంటే ఏముంటే అసలు మామూలుగా ఇందులో ఒకసారి పట్టుకో. ఖాళీ సార్, ఏం లేదు. ఇది క్యాష్ ఉంది యాక్చువల్గా. మేము లోడ్ చేసి ఉత్త బాక్స్ అన్నమాట, ఎంటీ బాక్స్. ఓకే, ఎంటీ బాక్స్. ఈ రబ్బర్ బ్యాండ్లు కూడా ఉన్నాయి. మన క్యాష్ మన వీటి కట్లకి నోట్ల కట్లకి వేసే రబ్బర్ బ్యాండ్లు. ఓకే, ఇందులో క్యాష్ తీసుకొస్తారు మీరు, పక్కన బ్యాంక్ కాబట్టి ఇందులో తీసుకొస్తారు క్యాష్, ఇందులో లోడ్ చేస్తారు అంతే కదా? కానీ ఇందులో బాంబులు ఉన్నాయా, రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి? రబ్బర్ బ్యాండ్లే ఉన్నాయి సార్, ఏమీ లేవు. ఇది రాత్రి సిఐ గారితో మాట్లాడాము, క్లారిటీ ఇచ్చేసాం సార్. అది పొరపాటున ఓవర్లుక్లో మిస్ అయింది సార్ ఇలా కానీ. సరే అన్నారు సార్ కూడా. సుమారుగా 2 గంటల పాటు ఇక్కడ హైడ్రామా నడిచిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏటీఎం పక్కనే ఇది సూట్ కేసు ఉంది, ఎవరిదో తెలీదు, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మొత్తం అంతా కంగారు పడిపోయిన పరిస్థితి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయిపోయింది. ఏమని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో ఒక సూట్ కేసు, గుర్తు తెలియని అన్ఐడెంటిఫైడ్ సూట్ కేసు ఉంది. సో ఇందులో బాంబు ఉండే ప్రమాదం ఉందంటూ కూడా చేయడంతో, ఎందుకంటే ఇది బాగా బిజీ కాంప్లెక్స్, పైన ఇల్లు ఉన్నాయి, చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో ఇంత బిజీ సెంటర్లో ఈ విధంగా అంటే ఒకవేళ బాంబు ఉండే అవకాశం ఉండొచ్చు, లేదంటే డబ్బులు కూడా ఎవరైనా కస్టమర్ మర్చిపోయి ఉండే అవకాశం కూడా ఉంది. కానీ దీన్ని పట్టుకోవడానికి కూడా చాలామంది పూర్తిగా కంగారు పడిపోయారు. కంగారు పడిపోవడంతో పాటు ఎందుకన్నా మంచిదన్న ఉద్దేశంతో పోలీసులకి చెప్తే బెటరు, పోలీసులు వచ్చి వెరిఫై చేస్తారు అన్న దీని మీద వాళ్ళు కొంత ముందుగా పోలీసులకి సమాచారం తెచ్చి, ఏమంటే స్కూట్ కేసు ఉందని అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారు, అది ఎవరిదో తెలియదు. అది మన పోలీసులకి చెప్తే వాళ్ళు అన్వర్ చేసుకుని ఎవరినైతే వాళ్ళకి అప్ చెప్తారని చేశాను నేను. అయితే వాళ్ళు వచ్చి పోలీసులు ఇద్దరు వచ్చారు. అమ్మో దాంట్లో బాంబు ఉంది, ఏముంది
ఏమో మాకు తెలియదని వాళ్ళు భయపడుతున్నారు. సీఏ గారికి ఫోన్ చేస్తే మీరు కంగారు పడి తీమాకండి, బాంబ్స్ కట్టలు వచ్చిన తర్వాత వాళ్ళు తీస్తే బాగుంటుందంటే ఆగారు. నేను కూడా చాలాసేపు అరగంట సేపు ఉన్నా. తర్వాత సార్ నేను మరి వెళ్తాను, నేను ఫోన్ చేసిన నెంబరు నేను ఎప్పుడు పిలిచినా పలుకుతాను, నాకేం పర్లేదని చెప్తే పర్లేదమ్మా నువ్వు వెళ్ళొచ్చని పోలీసు చెప్పి వాళ్ళ నెంబర్ కూడా నాకు ఇచ్చారు. నేనే తీసుకున్నా, వాళ్ళు ఎవరు నేను అడిగిన నెంబర్ కూడా తీసుకున్నా. అంటే నీకు మళ్ళీ పద్దాక నన్ను పిలిచి ఏముంది ఇప్పుడు సూట్ కేసులో రాత్రి మీరు ఓపెన్ నాకు తెలియదు, నేను ఎందుకు ఓపెన్ చేసి నేను బయట ఉంచి నేను అంటుకోవాలా. అది నాకు అట్టుకోవాల్సిన అవసరం నాకేంటి? పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ లా అంటారు, వాళ్ళు అంటుకుంటారు. నేను బయట నుంచి అది ఉంది కాబట్టి వాళ్ళకి అప్పు చెప్పాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి నేను భారతీయుడిగా నా బాధ్యత కాబట్టి వాళ్ళని పిలిచి నాకు చెప్పా. అది ఎవరిదో అది వాళ్ళకి చేరాలనే ఉద్దేశం, ఆ బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పాను అంతవరకే. మొత్తమే చూసుకుంటే ఏదేమైనా ఈ సేమ్ ఇక్కడే ఉంది బాక్స్. ఇది ఈ బాక్స్ సంబంధించి పూర్తి స్థాయిలో అడవడైతే జరిగింది. ఏలూరు జిల్లా బాంబ్ స్క్వాడ్ స్పందించారు. ఈ సూట్ కేసులో ప్రమాదకరమైన వస్తువులు ఏమి లేవంటూ కూడా తేల్చారు. ఏలూరు 2 టౌన్ సిఐ రావడంతో పాటుగా ఇటు బ్యాంక్ అధికారులు కూడా వచ్చి బ్యాంక్ ఏదైతే ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసేటప్పుడు ఇక్కడ బాక్స్ మర్చిపోవడం జరిగిందంటూ కూడా క్లారిఫై అవ్వడం కూడా జరిగింది. సో సోషల్ మీడియాలో వైరల్ చేసే వాళ్ళు కొంత ఆలోచించాలి, వాస్తవాలు తెలుసుకుని షేర్ చేయాలంటూ కూడా బ్యాంక్ అధికారులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్ బిగ్ టీవీ.